ప్రియులారా, పాపము నుండి మనిషిని విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఎవరైతే ఆయన యందు విశ్వాసము కలిగి ఉంటారో వారి యొక్క పాపము నుండి దేవుడు వారిని క్షమించి వారికి నిత్య జీవాన్ని అనుగ్రహించి ఉన్నారు. ఈనాడు పాపము మనిషిని చేయకూడని చెడ్డ తలంపుల్లోనికి, చెడు కార్యాల్లోనికి, చెడ్డ ఉద్దేశాలకు వెళ్ళి మనిషి చెయ్యరాని కార్యాలు చేస్తూ దొరికిపోయి భయంకరమైన పరిస్థితులకు వెళ్ళి జైలు పాలవుతున్నారు. చాలా మంది నిందల్లోకి వెళ్తున్నారు, చాలా మంది అవమానంలోకి వెళ్తున్నారు, చాలా మంది ఎందుకు ఈ బతుకని చనిపోతున్నారు. ప్రియులారా, మరణము మనిషికి పరిష్కారం కాదు. ఒకవేళ ఎలాంటి పాపములో ఉన్నా ఒక్కసారి యేసయ్య అంటున్నాడు, ఆయన కృప ద్వారా నిన్ను నీ పాపమునకు బదులు ఆయన సిలువలో ఆయన రెండు చేతులకి మేకలు కొట్టి ఆయన తలకు ముండ కిరీటం పెట్టి ఆయన శరీరం అంతా కూడా గాయపరచబడింది. ఎవరి కొరకు తెలుసా? నువ్వు నేను చేసిన ప్రతి పాపము కొరకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో రక్తం కాల్చాడు. నువ్వు నేను చేసిన పాపము కొరకు, వ్యసనము కొరకు, అక్రమము కొరకు, ప్రతి శాపము కొరకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో రక్తము కాల్చి ప్రాణమును పెట్టి ఉన్నారు. ఒకప్పుడు ఒక నిమిషం వినండి. దేవుడు అంటున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మరి ప్రాంతములున్న ఈ చుట్టుపక్కల ప్రతి ఇంటిని గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటే, దుఃఖపడు వారులారా మీరు ధన్యులు అంటున్నాడు. ఒకవేళ ఎలాంటి బాధలో ఉన్నా, ఎలాంటి దుఃఖములో ఉన్నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యందు మీరు విశ్వాసం ఇచ్చినట్టుగైతే, అనగా మీకున్న కష్టాల నుండి, మీకున్న బాధల నుండి ఆయన యందు నమ్మకము కలిగి, విశ్వాసాన్ని కలిగి మీరు ఉన్నట్లుగైతే దేవుడు మీకు ఆ బాధల నుండి విడిపించడమే కాదు, ఒకవేళ ఆలస్యమైతే ఆ బాధల నుండి మీకు శాంతినిచ్చే దేవుడు, ఆ బాధల నుండి మీకు నెమ్మదినిచ్చే దేవుడు. అందుకే అంటున్నాడు యేసు ప్రభువారు, దుఃఖపడువారులారా మీరు ధన్యులు, నేను మిమ్మల్ని ఓదార్స్తానని యేసు ప్రభువారు చెప్తున్నారు. కష్టములో ఉన్న వారిని, దుఃఖములో ఉన్న వారిని ఓదార్చేవాడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. అందుకంటున్నారు, ఆత్మ విషయమే దేవుని వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిదంట. ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టక తప్పదు. ఎలాంటి బాధలున్నా, ఎలాంటి కష్టాలున్నా, ఎలాంటి సుఖమున్నా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని మనం అందరం విడిచిపెట్టాలి. అయితే విడిచిపెట్టిన తర్వాత అనగా ఎక్కడికి వెళ్తాం అనే సమస్య ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. యేసు ప్రభువారు అంటున్నారు, నా యందు ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో వారు నేను ఉండే స్థలములో, అనగా ఆ పరలోకములో యుగ యుగములు ఆయనతో ఉండే స్థలములో నువ్వు నేను ఉండాలని దేవుడు ఎంతగానో ఆశపడి మన కొరకే ఆయన ఈ భూమి మీదకి వచ్చి, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునే ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు ఆ పరలోక రాజ్యానికి చేరాలని మన పాపము నుండి మనకి విడుదల పొంది ఉన్నాం. కాబట్టి మనం ఈ లోకం విడిచిన మరుక్షణమే ఆ పరలోక రాజ్యానికి చేరుకుంటున్నాం.